హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇండెఫినైట్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి ఇండెఫినైట్ ఇంటిగ్రల్ షార్ట్ ఆన్సర్స్ చూద్దామండి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ x ప్లస్ 1/x హోల్ టు ద పవర్ ఆఫ్ 3 ఇంటూ డిఎక్స్. ఇచ్చిన ప్రాబ్లం ఇది. ఇలా సొల్యూషన్ అని పెట్టి ఒకసారి ఇచ్చింది ఏ ప్రాబ్లం ఆ ప్రాబ్లం నోట్ చేయండి. x ప్లస్ 1/x హోల్ క్యూబ్ ఇంటూ డిఎక్స్ అని ఇచ్చారు కదా. ఇది మనకి ఏ ఫామ్ కనిపిస్తుంది? a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫామ్ కనిపిస్తుంది కదా. ఆ ఫార్ములా ప్రకారం ఉంది కదా. అంటే ముందు ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ మనకి ఫార్ములా నోట్ చేసుకోండి పక్కన. a ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్. ఇది ఫార్ములా. ఓకే, a ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్. ఇది ఫార్ములా. ఇది ఏ, ఇది బి. ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ నోట్ చేయండి. ఓకే, ఇంటిగ్రల్ ఏ క్యూబ్ అంటున్నాం అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, బి అంటే 1/x ప్లస్ 3 ఇంటూ ఏ అంటే ఎక్స్ ఇంటూ బి స్క్వేర్ అంటున్నారు అంటే 1/x హోల్ స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ అంటే 1/x హోల్ క్యూబ్. ఓకే, ఇది ఫార్ములా ఇలా బ్రాకెట్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఉన్నది ఏంటి? 3x ప్లస్ ఇక్కడ 1/x స్క్వేర్ ఉంది కదా. అంటే అండ్ 1/x హోల్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి? 1/x స్క్వేర్ అనే కదా. అంటే ఇక్కడ ఒక ఎక్స్ ఇక్కడ ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుండేది ఏంటంటే 3/x మిగులుతుంది ప్లస్ ఇక్కడ 1/x క్యూబ్ ఇంటూ ఏముంది? డిఎక్స్ ఉంది. అలానే ఇక్కడ కూడా డిఎక్స్ ఉంది. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. అంటే ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ 3 కాన్స్టెంట్ కాబట్టి ఇలా బయటికి రాసేస్తున్నాను. రిమైనింగ్ ఉన్నది ఏంటి? ఎక్స్ కదా. ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ కూడా 3 కాన్స్టెంట్ కాబట్టి బయటికి ఇలా తీసుకొచ్చేసి రిమైనింగ్ 1/x ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1/x క్యూబ్ ఇంటూ డిఎక్స్ అని రాసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఫార్ములాస్ తెలియాలి. ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఇంటిగ్రల్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n ఇంటూ డిఎక్స్ ఫార్మ్ ఉంది కదా. ఏంటండి ఫార్ములా? ఇంటిగ్రల్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ c. ఇది ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ స్ప్లిట్ చేసుకోండి. ఇక్కడ ఏముంది? 3 ఉంది కదా. అంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 3 ప్లస్ 1 అంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4/4 అవుతుంది ఈ వాల్యూ. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4/4 ప్లస్ ఇక్కడ ఏమీ లేదు అంటే పవర్ 1 ఉన్నట్టు. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ బై 2 అవుతుంది కదా. మళ్ళీ ఇక్కడ 3 ఉంది కాబట్టి 3x స్క్వేర్ బై 2 ప్లస్ ఇది ఏ ఫామ్లో ఉంది? ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా లాగ్ మోడ్ ఎక్స్ ప్లస్ సి. ఈ ఫార్ములా ప్రకారం ఉంది కాబట్టి ఇక్కడ అదే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. అంటే లాగ్ మోడ్ ఎక్స్. ఇక్కడికి వచ్చేప్పుడు చూడండి ఇంటిగ్రల్ 1/x క్యూబ్ ఇంటూ డిఎక్స్ కదా. దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం? ఇంటిగ్రల్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది కదా, ఇక్కడ దీన్ని పైకి పంపించేయండి. అప్పుడేమో -3 ప్లస్ 1/-3 ప్లస్ 1 అని రాసుకుంటాం. దాని ప్రకారం ఏమవుతుంది? ఎక్స్ టు ద పవర్ ఆఫ్ -2/-2 ఉంటుంది. ఓకే, దీన్ని ఏం చేయాలి? ఎక్స్ టు ద పవర్ ఆఫ్ -2 నేను కిందకి తీసుకొచ్చేస్తున్నాను. అప్పుడు ఏమని రాస్తాము? -1/2x స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఈ సింప్లిఫికేషన్ ఇదంతా మీరు పక్కన రఫ్ వర్క్ చేసుకోండి. ఇక్కడ ఈ ప్లేస్లో ఏమని రాస్తాము? మైనస్ అంటే ఈ ఇంటిగ్రేషన్ అనమాట ఇప్పుడు మనం చేసింది 1/2x స్క్వేర్ ప్లస్ సి. ఇది ఫైనల్ ఆన్సర్. ఏం లేదు, ఈ ఫార్ములాస్ అన్నీ జస్ట్ స్ప్లిట్ చేసాము. స్ప్లిట్ చేసిన వాటికి ఇంటిగ్రేషన్ అప్లై చేసాము. అర్థమైందా అండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.